వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఉపాధ్యాయుల్ని చాలా గౌరవించడం అనేటువంటి, గురువుల్ని గౌరవించడం అనేటువంటిది మనకి తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే తల్లి తండ్రి గురువు దైవం ఈ దైవం అన్నిటికన్నా కూడా గురువు చాలా గొప్పవాడు అనేటువంటిది మనం చెప్పేటువంటి విషయం. కానీ గురువుని ఎన్ని రకాలుగా హింసించాలి లేదా టీచర్లని ఎన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలి అనేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మాస్టర్స్ డిగ్రీ చేశారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయన అంతకుముందు 95 ఆ ప్రాంతాల్లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయిన టైంలో కూడా ఆ వచ్చిన కొత్తలో ఆయన కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయి అందరినీ కూడా పరుగులు పెట్టించేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ కలిగించే ప్రాసెస్లో భాగంగా ఆయన ఉపాధ్యాయుల మీద చాలా విపరీతంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, ఆ పిల్లల్ని అందరినీ కూడా ఎండల్లో నిలబెట్టి ఉపాధ్యాయులతోటి వాళ్ళ మానవహారాలు అనటం, ఇంకా ఏంటేంటో రకరకాలు అవన్నీ కూడా చేయించేవారు. చాలా విన్యాసాలు చేయించేవారు, చాలా ఎక్సర్సైజ్లు చేయించేవారు వాళ్ళతోటి. అంటే ఈయన ఏదో చాలా పవర్ఫుల్ సీఎం, చాలా ఇది డిసిప్లిన్ సీఎం అది ఇది అన్నటువంటి ఏదో ఒక కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నించేవారు అని చెప్పేసి అప్పట్లో టీచర్స్ కూడా చాలా ఆయన మీద గురువుగా ఉండేవారు. సరే, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత వాళ్ళకి వెసులుబాటు వచ్చింది. ఎందుకనంటే వాళ్ళని వాళ్ళ పనులు వాళ్ళ విధులు వాళ్ళని చేయించుకునేలాగా ఉంచితే కనుక వాళ్ళు మోర్ ఎఫెక్టివ్గా పిల్లల్ని తయారు చేయగలుగుతారు. ఎందుకంటే సమాజం బాగుపడాలంటే టీచర్సే పిల్లల్ని భావి తరాల పౌరుల్ని తీర్చిదిద్దేవాళ్ళు. కాబట్టి సో ఏదైనా సరే విద్యాశాఖ అనుసరిస్తున్నటువంటి వైఖరి, ఇప్పుడు అందులో విద్యాశాఖ ఆయన తనయుడు చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ గారే చూస్తుండటంతో ఇప్పుడు దాంతో మరీ ఇంకా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు టీచర్స్ అనేటువంటిది. ఇప్పుడు ఇటీవలే మన టీచర్స్ అందరూ కూడా మహా ధర్నా చేయటం జరిగింది. అనేక డిమాండ్లు పెట్టారు. వాళ్ళు డిఏలు ఇవ్వట్లేదు, మీరు పిఆర్సీ ఇవ్వలేదు, ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా చెప్పుకున్నారు, వాళ్ళ గోడంతా చెప్పుకున్నారు. అంతేకాకుండా ఇలా టీచర్లు ఇబ్బందికి గురి చేస్తున్నారు చాలామంది ఉపాధ్యాయుల్ని, ప్రధాన ఉపాధ్యాయుల్ని అనేటువంటి కూడా ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. మళ్ళీ మరొకసారి వాళ్ళు చెప్తున్నారు ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర విద్యాశాఖ అవలంబిస్తున్నటువంటి కఠిన వైఖరి సరికాదు అని చెప్పి ఎస్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆల్ ఇండియా టీచర్స్ ఫెడరేషన్ ఆర్థిక కార్యదర్శి జోసెఫ్ సుధీర్ బాబు విమర్శించారు. ఆదివారం మచిలీపట్నం ఎన్జిఓ హోంలో నిర్వహించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాజరు నమోదు కోసం ఉపయోగిస్తున్నటువంటి లీప్ యాప్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయన్నారు. అనేక సందర్భాల్లో హాజరు సరిగా నమోదు కాకపోవడం, యాప్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ ఆ లోపాలన్నింటినీ కూడా ఉపాధ్యాయుల మీద మోపడం అనేటువంటి తగదన్నారు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దకపోతే ఆందోళన కార్యక్రమాలకు దిగాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. అలాగే 10వ తరగతి పరీక్ష విధుల కేటాయింపులో చోటు చేసుకున్నటువంటి అసంబద్ధాలను కూడా సరిచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయు జిల్లా శాఖ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేలు, అలాగే ప్రధాన కార్యదర్శి యువి కృష్ణమూర్తి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొమ్ము ప్రసాద్, సతీష్ బాబు, సీనియర్ నాయకులు ఎంవిఎస్ఎస్ ప్రసాద్, కిరణ్ బాబు, వీరబాబు పాల్గొన్నారు. ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా కో చైర్మన్ గా లంకేశ్వరరావు ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. కృష్ణా జిల్లా నూతన కమిటీలో ఏర్పాటులో భాగంగా ఆదివారం మచిలీపట్నంలోని ఎన్జిఓ హోంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏపీ జేఏసీ కో చైర్మన్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి లంకేశ్వరరావుని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం కొనసాగిస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక టీచర్ల హాజరు పేరుతో టీచర్లపై ఉక్కుపాదం అంటూ ఇంకో కథనం కూడా రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరు నిబంధనలను కఠినతరం చేస్తూ జారీ చేసిన తాజా ఉత్తర్వులు ఉపాధ్యాయుల్ని అవమానించేలా ఉన్నాయి అని కూడా వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ తెలిపింది. ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు చెల్లించడంలో విఫలమవుతున్నా, సమయానికి డిఏలు ఇవ్వకపోతున్నా, సకాలంలో మధ్యంతర భృతి పిఆర్సీ ప్రకటించలేకపోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులు 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా తప్పు, ఒక నిమిషం ముందుగా వెళ్ళిన తప్పు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అవుట్ టైం నమోదు చేయకపోతే పాఠశాల వదిలి వెళ్ళినట్టే అనే నియమాలు కూడా అమలు చేయడం నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొంది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవరపు జాలిరెడ్డి, షేక్ జంషీద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి రెడ్డి,
శేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయులపై అనుమానం పెంచేలా వ్యవహరించడం అనేటువంటి దురదృష్టకరం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు లేకపోవడం, సుదూర గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయుల పరిస్థితిని ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఈ నిర్ణయం ఉపాధ్యాయ వ్యతిరేక విధానంగా ఇది ఏదైతే ఉందో టైంకి రావాలి, ఆ లీప్ యాప్ ఏదైతే ఉందో దాని విషయంలో వాళ్ళు కఠిన వైఖరిని అవలంబించడం అనేటువంటిది ఉపాధ్యాయ వ్యతిరేక విధానంగా ఉంది అనేటువంటి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వుల్ని రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకనంటే కొంతమంది అలసత్వం ప్రదర్శించే ఉపాధ్యాయులు కూడా ఉన్నమాట వాస్తవం. అలాంటి వాళ్ళ విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, తప్పులేదు. కానీ అందరినీ ఒకే ఘాట్న కట్టేసి ఒక్క క్షణం లేటుగా వచ్చినా ఒక క్షణం అంటే రకరకాల ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి పాఠశాలల్లోకి అక్కడ మండల కేంద్రాల్లోనూ లేకపోతే జిల్లా కేంద్రాల్లోనూ అక్కడి నుంచి వచ్చేటువంటి ఉపాధ్యాయులకి కనీసం ఆ చిన్న వెసులుబాటు అనేటువంటిది ఇవ్వడం చాలా అవసరం. ఇవన్నీ కూడా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని చేయాల్సింది పోయి ఎక్కడి నుంచే ఏదో అన్నీ కూడా నేను అమరావతి నుంచి ఆర్డర్ చేస్తాను దాని ప్రకారం అంతా కూడా జరిగిపోవాలి అన్నట్టుగా డిక్టేటర్షిప్ కైండ్ ఆఫ్ ఏవైతే ఉందో అది అందరి మీద ప్రయోగించడం అనేటువంటి తగదు. ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు చాలా సున్నితమైనటువంటి ఉద్యోగం, అది సున్నితమైనటువంటి జాబు. పిల్లల్ని ట్రైన్ చేసేటువంటి ఇదిలో వాళ్ళు చాలా మానసికంగా వాళ్ళు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉండడం అనేటువంటిది అవసరం. తద్వారా విద్యాశాఖలోని ప్రమాణాలు, విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడాలి అంటే టీచర్స్ విషయంలో మరీ ఎంత కఠినతరంగా ఇలా వ్యవహరించడం తగదు అనేటువంటిది విద్యారంగ నిపుణులు కూడా చెప్తున్నటువంటి విషయం.